ఈరోజు కంటక వాక్యం. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, మోషే ఇశ్రాయేలు జనాంగానికి దేవుని మాట వినుట వలన కలిగే ఆశీర్వాదాలను, అలాగే దేవుని మాట వినకపోవట వలన కలిగే శాపములను తెలియజేశారు. ఒకవేళ దేవునికి దూరమైన స్థితిలో ఉన్నను మనం మరలా దేవుని తట్టు తిరిగిన యెడల దేవుడు చేసే కార్యాలను మోషే ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మీలోనెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. అప్పుడు నీవు హింసించిన నీ శత్రువుల మీదికిని నిన్ను ద్వేషించిన వారి మీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును. నువ్వు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మల్లునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లును అని. ప్రియులారా, దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడు. అందుకే మనం ఏ స్థితిలో ఉన్నను మరలా తన ప్రేమ వైపుకి మనల్ని తిరగమని తెలియజేస్తున్నాడు. ఏ పరిస్థితినైనా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మన దేవుడు. అందుకే ప్రతిదినం ఆయనను ఆశ్రయించు వారమై ఉందాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.